మనం అందరం గత 5 సంవత్సరాలు ఎన్నో చిత్రహింసలు పడి ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుద్దా? ఎప్పుడెప్పుడు పని కంప్లీట్ అవుద్దిరా? ఏంట్రా దేవుడా! ఈ నరకం, ఈ గోతులేంటి? ఈ ప్రభుత్వం ఎప్పుడు పోద్దా? అని చెప్పేసి ఎదురు చూసారు ప్రజలందరూ కూడా. అలాగే ప్రభుత్వాన్ని సాగనంపారు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని. రఘురామకృష్ణరాజు గారు గెలిచిన తర్వాత ఆకివీడు, ఉండి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో, ఆ ఫ్లైఓవర్ గేట్ దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలని చెప్పి మన ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారు, కూటమి ప్రభుత్వం ప్రజల ఇబ్బందులు తొలగించాలని చెప్పేసి అది ధ్యేయంగా పెట్టుకుని త్వరితగతిన రివైజ్ చేసి మరి ఆ ఫ్లైఓవర్‌ని త్వరితగతిన చాలా ఫాస్ట్‌గా చాలా స్పీడ్‌గా వర్క్స్ అన్నీ అవుతున్నాయి కూడా. ఫ్లైఓవర్ నిర్మాణం స్పీడ్‌గా అవ్వడమే కాకుండా ఆ చుట్టుపక్కల సైడు ఏదైతే బైపాస్ ఉందో సైడ్ బైపాస్‌కి డ్రైనేజ్ నిర్మించడం వీటిలన్నిట్ల వల్ల గోతులు పడిపోయి 5 సంవత్సరాలు పట్టించుకునే నాథుడు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. చిన్నపాటి వర్షం వచ్చినా లేకపోతే వర్షం లేకపోయినా గానీ దుమ్ము, గోతులు వెహికల్స్ ఎళ్ళలేక కనీసం చిన్నపాటి కార్లు కూడా వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడ్డారు. వాటిలన్నిటిని స్వస్తి పలుకుతూ నీట్‌గా క్లీన్ అండ్ గ్రీన్‌గా నీట్‌గా రోడ్లు వేశారు. చాలా నీట్‌గా సజావుగా అసలు ఎక్కడ కూడా ఇంత గొయ్యి లేకుండా చాలా నీట్‌గా చేశారు. మన ఎంపీ గారికి, అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారికి ఈ ప్రజల తరపున, ఉండి నియోజకవర్గ జన సైనికుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మా అందరి క్షేమం కోరి మీరు ఇంత అభివృద్ధి చేస్తున్నందుకు ఉండి నియోజకవర్గాన్ని, త్వరితగతిన ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా చాలా ఆనందం ఉంది. ప్రజలందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. రఘురామకృష్ణరాజు గారు ఇలా కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో రావడం మా అందరి అదృష్టం, ప్రజల అదృష్టం అని చెప్పేసి. రాబోయే రోజుల్లో మరింత డెవలప్‌మెంట్ అవ్వాలి. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. జై హింద్.